సతాయిస్తుంది 10 నిమిషాలు మీరు వచ్చింది ఇప్పుడు అండి. నేను ఆఫీస్ వర్క్ చూసుకొని వస్తున్నప్పుడు ఆఫీస్ వర్క్ చూసుకున్నప్పుడు వాళ్ళకి చెప్పాలి కదా ఈ టైమింగ్ అది. ఓల్డేజ్ పెన్షన్ అంటేనే ఇప్పుడు పాపం వాళ్ళు శాతగానం పొద్దున ఎన్ని గంటలకు వచ్చి 9 గంటలకు 8:30కి వచ్చిరంట వాళ్ళు. వీళ్ళందరూ ఆఫీస్కి రమ్మని చెప్పాలి మరి బెటర్. ఒకటి చెప్పేది వినండి, మీ వర్క్ ఏంటిది? నేను వాళ్ళ గురించి కదా ఇక్కడ పొద్దు నుంచి ఎంత ఇష్యూ మాట్లాడడం కాదు, ఆఫీస్ లో వినండి. స్టాఫ్ 33 మందికి 11 మంది మీరేం చేస్తున్నారు? మీరు ఎవరైనా చూసారా సార్? చూశాను మేడం. అది అట్లా మాట్లాడదు మేడం, తప్పు మేడం. మరి ఆయన అట్లా మాట్లాడడం తప్ప సార్? ఒక ఆఫీసర్ అయ్యండి నేను అడిగింది ఏంటి సార్? మరి ఆయన ఒక ఆఫీసర్. ఇప్పుడు అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ తీసుకోవాలి. కాదు సార్, మీకు ఎన్నిసార్లు కాల్ చేసినా మీరు సార్ అంటారు, మీరు మేడం అంటారు. మేము ఎప్పుడన్నా ఏమన్నా కాదు సార్, మీరు ఒక ఎంఆర్ఓ అయ్యండి మీరు ఎంత రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నారు. అతని పోస్ట్ ఏంటి సార్? అసలు ఏంటి అసలు? జీపీఓ. ఆయన ఒక జీపీఓ అయ్యుండి అట్లా మాట్లాడడం పద్ధతేనా సార్? అయినా మేము అడిగింది ఏంటిది? పాపం ఓల్డ్ ఏజ్ పింఛన్ అంటే పెద్దవాళ్ళు పొద్దున 8 o'clock నుంచి ఉన్నారు, పొద్దున 8 గంటల నుంచి ఉన్నారు. వాళ్ళకి ఎందుకండి ఇంత ఇబ్బంది? వాళ్ళకి ఏదో ఒక టైం చెప్తూ వస్తారు కదా. వాళ్ళు పొద్దున 8 నుంచి 12 వరకు 12కి వస్తే ఎట్లానండి చెప్పండి? వాళ్ళు షుగర్ పేషెంట్స్ ఉంటారు, అందరు ఉంటారు కదా వాళ్ళు. మరి మనకు ఒకటి మాత్రం ఉంది మేడం. సరే, ఆయన కూడా కొంచెం ప్రెషర్ లో మాట్లాడిందేమో గానీ, ఎందుకంటే కాదు సార్, ఆయన లేచి వెళ్ళిపోతున్నాడు. అతను లేచి వెళ్ళిపోతున్నాడు. అదేంటి సార్ లేచి వెళ్ళిపోవడం ఏంటి సార్? ఆఫీస్ కాడికే రమ్మను. కాదు సార్, ఎంఆర్ఓ ఆఫీస్. ఓకే సార్, ఓకే సార్, కానీ ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ కష్టాలు మనం ఎవరు లీడర్ ఉన్నా వాళ్ళకి చెప్పుకుంటాం కూడా. ఇట్లా ఉంది అంటే మనకి ఏంటంటే ఇప్పుడు నేను ఒక కార్పొరేటర్ గా, మాజీ కార్పొరేటర్ గా ఉన్నా కాబట్టి పబ్లిక్ అందరు ఫోన్ చేసి మేడం మాకు ఇక్కడ చక్కెర వస్తుంది. మరి దానికి ఏముంది సార్? అతనికి అంతగానం ఆయనకి ఏమైందని ఒక ఆఫీసర్ అయ్యండి అట్లా మాట్లాడడం లేదు సార్. అతనితోటి మీరు సారీ చెప్పిస్తారా ఏం చెప్పిస్తారా అని కాదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక 10 మందిలో అట్లా మాట్లాడడం చాలా తప్పు. ఆయన రండి కాదు సార్, ఆయన పేరు ఏం పేరు సార్? శ్రవణా? శ్రవణ్. ఎందుకంటే నేనైతే 100% పీకే సపోర్ట్. ఎందుకంటే అట్లా మాట్లాడకూడదు ఎవరైనా కానీ. మరి అంత పెద్ద మనుషులు పాపం షుగర్ పేషెంట్లు. నేను తప్పేం మాట్లాడినా సార్? నేనేమన్నా మర్యాద ఇయ్యలేనా? సార్ అనే మాట్లాడినా అతనితోటి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నేను ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలని అక్కడ ఇస్తలే సార్ అతని గురించి. సార్ నేను ఆ వీడియో మొత్తం వైరల్ చేస్తా. నేను ఏం ఊకోను. ఒక ఆఫీసర్ అయ్యి ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న పబ్లిక్ నన్ను, నేను ఎలక్ట్ అయిన పబ్లిక్ ఎలక్ట్ చేసుకున్నారు నన్ను. నేను పబ్లిక్ గురించి వచ్చి మాట్లాడుకున్నప్పుడు అట్లా మాట్లాడడం అనేది తప్పు. నేను పబ్లిక్ గురించి అడుగుతున్నా, నా ఇంటి గురించి అడుగుతలేను కదా. ఆయనతో క్షమాపణ చెప్పించే ఏది బాధ్యత నేను తీసుకుంటా, చెప్పిస్తాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను అక్కడికి వచ్చి చేస్తాను. ఓకే సార్, ఓకే.